భారత మహిళల క్రికెట్ జట్టు తొలి వన్డే ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకుంది. ఆదివారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. వర్షం కారణంగా 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ 50 ఓవర్లలో 298 పరుగులు చేసింది. ఇది మహిళల ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరు. ఓపెనర్లు స్మృతి మందాన 45, షఫాలి వర్మ 87 పరుగులతో 104 పరుగుల భాగస్వామ్యం అందించారు. షఫాలి 78 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లు బాదింది. జెమిమా హర్మన్ ప్రీత్ త్వరగా అవుట్ అయినా దీప్తి శర్మ 58, రీచా ఘోష్ 24 పరుగులతో ఇన్నింగ్స్ ను ఆదుకున్నారు. 299 లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ సెంచరీ 101 పరుగులు చేసింది. కానీ షఫాలి వర్మ కీలక బౌలింగ్ తో ఆ జోడీని విడదీసింది. దీప్తి శర్మ 39 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసింది. చివరి వికెట్ గా నదీన్ డి క్లెర్క్ ను హర్మన్ ప్రీత్ అద్భుత క్యాచ్ తో అవుట్ చేసింది. విజయం సాధించిన వెంటనే స్టేడియంలో ఉన్న రోహిత్ శర్మ కళ్లలో ఆనంద బాష్పాలు కనిపించాయి. 2023 పురుషుల ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ ఇప్పుడు మహిళల విజయం చూసి మళ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ ఐసీసీతో మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం. ఈసారి మహిళల జట్టు సరిహద్దు దాటుతుందని అన్నాడు. ఆ మాటలు నిజమయ్యాయి. భారత మహిళల క్రికెట్ ఇక చరిత్రలో నిలిచిపోనుంది.